సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. పొంగనూరు పట్టణంలో కనకదుర్గ గోల్డ్ లోన్ బ్యాంకులో ఇవాళ 5 మంది సభ్యులు అందులో పనిచేసేటువంటి సిబ్బంది దాదాపు 2,80,00,000 పైగా అవకతవకలు పాల్పడినట్టుగా సమాచారం. అయితే వీళ్ళంతా కూడా పోలీసులు ఎక్కడైతే వీళ్ళని విచారించే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే ఒక్కసారిగా పొంగనూరు పట్టణంలో దాదాపు 2,80,00,000 అనేసరికి ఒక్కసారిగా ప్రజలు కావచ్చు, ఖాతాదారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నమ్మకం అనేక సమస్యలతో ఆ యొక్క బ్యాంకులో గోల్డ్ పెట్టి రుణాలు తీసుకుంటూ ఉంటారు. అదే తరుణంలోనే ఈ యొక్క సిబ్బంది ఏదైతే వీళ్ళ చేతివాటం చూపించి దాదాపు 2,80,00,000 అనేది ఏదైతే నకిలీ గోల్డ్ కూడా దాని ద్వారా ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి ఖాతాదారులు కొంతమంది కస్టమర్లతో వీళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళని కొంత ఏమార్చి కొంత నకిలీ అయినటువంటి బంగారం పెట్టి దాని మీద లోన్లు తీసుకోవడం, కమిషన్లు ఇచ్చుకోవడం, ఇట్లా అనేక రకాల చర్యలు పాల్పడి దాదాపు 2,80,00,000 వరకు ఈ యొక్క అవకతవకలు జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే వీరినైతే ఈ యొక్క కేసు నమోదు చేసి పొంగనూరు పట్టణ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే వేరే బ్రాంచ్లో కూడా ఇదే తరహా మోసాలు జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే పొంగనూరు పట్టణంలో ఈ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పొంగనూరు పట్టణం అంతా కూడా ఒకసారి ఉలికిపడినటువంటి పరిస్థితి. ఏదైతే ఎప్పుడూ లేనటువంటిది దాదాపు అనేక మంది వాళ్ళ గోల్డ్ పెట్టి లోన్ రూపంలో తీసుకుని వాళ్ళ అవసరాలకు తీసుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క బ్యాంకులో నిర్వహిస్తూ ఉంటారు. ఇదే తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమ యొక్క చేతివాటం చూపించి ఏదైతే 5 మంది సభ్యులు వీళ్ళు మొత్తం 5 మేనేజరు, ఆయనతో పాటు అసిస్టెంట్ ఉన్నటువంటి మిగతా అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, అదే రకంగా మిగతా సిబ్బంది కావచ్చు, మొత్తానికి 5 మంది సిబ్బంది కలిసి ఈ యొక్క నిర్వహణ చేసినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు దీన్ని నిగ్గి తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క కేసు సంబంధించి కూడా వివరాలు వెల్లడించే పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఏదైతే ఒకసారిగా ఈ యొక్క ఉదాంతం బయట రావడంతో అటు ఖాతాదారులు కావచ్చు, ఇటు పొంగనూరు పట్టణంలో కావచ్చు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు ప్రజలు అని చెప్పాలి. ఏదైతే ఎంతో నమ్మకంగా మేము ఇంకెక్కడన్నా లోన్లు తీసుకోవాలన్నా మేము పెట్టిన మా గోల్డ్ అలాగే ఉందా, లేకపోతే నకిలీ గోల్డ్ పెంచుతారా, అసలు మా పరిస్థితి ఏంటో అంటూ కూడా ఆ యొక్క ఖాతాదారులు అందరూ కూడా లబోదీపం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే రకంగా వీళ్ళు ఎంత మేర ఇలాంటి అవకతవకలు పాల్పడ్డారనేసి పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నకిలీ బంగారు ఏదైతే ఉందో దాన్ని పెట్టేసి ఎంతవరకు వీళ్ళు ఈ యొక్క లోన్లు పెట్టి దాని నుంచి లబ్ధి పొందారో, లేకపోతే ఖాతాదారుల నుంచి ఏమన్నా ఏమార్చి వీళ్ళు అనేక రకాల చర్యలు పాల్పడ్డారనేసి పూర్తి స్థాయిలో అయితే పొంగనూరు పట్టణ పోలీసులు ఈ యొక్క కేసును నిగ్గుదేల్చే ప్రయత్నంలో ఉన్నారని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.